డ్రాగన్ ఫ్రూట్ ముఖ్యంగా ఇది బహువార్షిక పంట. దీంట్లో డ్రాగన్ ఫ్రూట్ నుంచి మనం ఫ్రూట్స్ తీసుకోవడం అంటే మనం ఫలాలు తీసుకోవడం కాకుండా దీని నుంచి మనం నర్సరీ కూడా రేజ్ చేసి అంటే మొక్కలు కూడా ఉత్పత్తి చేసి అమ్ముకుంటే అదనపు ఆదాయం కూడా సాధించడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి రాయపర్తి మండలం మహబూబ్నగర్ గ్రామంలో మల్లేశం గారి ఫీల్డ్లో ఈ ఫార్మర్ గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము మనకు ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఒక దశ అంటే దాదాపుగా 16 నుంచి వెళ్ళి 18 నెలలు ముదిరినటువంటి డ్రాగన్ ఫ్రూట్ వాటి నుంచి వెళ్ళి మనం నర్సరీ కూడా సాగు చేసుకోవడానికి నర్సరీ రేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇతను నర్సరీ అంటే మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా నర్సరీ చేసుకొని క్వాలిటీ మొక్క తీసుకునే విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ కటింగ్స్ అంటారు. సెలక్షన్ ఆఫ్ కటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని 6 నుంచి వెళ్ళి 9 ఇంచుల పొడవు ఉన్నటువంటి కటింగు, ఎలాంటి రోగం డిసీజ్ కానీ లేనటువంటిది, మంచి ఫ్రూట్స్ అంటే మంచి ఫలం బాగా దృఢంగా మంచిగా వచ్చేటువంటి మొక్కలను ఫస్ట్ గుర్తించుకొని వాటి దగ్గర నుంచి వెళ్ళి ముదిరినటువంటి మనం ఈ యొక్క కాండాన్ని అంటే 6 నుంచి 9 ఇంచులటువంటి ఈ కటింగ్స్ని తీసుకొని వీటి కోసం అని చెప్పేసి ముందు ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ అంటే మన పాటింగ్ మిక్చర్. కొంతమంది రైతులు ఏంటంటే దీన్ని భూమిపైన రేజులు పెట్టి చేసి వాళ్ళ వరకు చేసుకునే వాళ్ళు అంటే ఖర్చు తగ్గించుకోవడానికి ఆ విధంగా చేయొచ్చు. అట్లా కాకుండా దీన్ని మార్కెట్ చేసుకోవడానికి అంటే మిగతా రైతులకు కానీ మిగతా హౌస్ హోల్డ్ పర్పస్ కానీ నర్సరీలో అమ్ముకోవడానికి దీన్ని మనం గ్రో బ్యాగులు అంటే ఇప్పుడున్నటువంటి నర్సరీ బ్యాగులలో కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రైతు వారిగా చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక 9 ఇంచుల ఎత్తు ఎంత పొడుగు ఉంటే అంత, దాంతోపాటు 4 ఫీట్ల వెలుతుని రేజులు బెడ్ చేసుకొని దాంట్లో మనం వర్మి కంపోస్ట్ కానీ అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఒకసారి ఆ రేజుడ్ బెడ్ పైన మనం చల్లుకున్న తర్వాత ఇది 6 నుంచి 9 ఇంచుల ఎత్తు ఉన్నటువంటి ఇలాంటి కటింగ్స్ని ఒకసారి కటింగ్ ట్రీట్మెంట్ అంటారు. ఏంటంటే బిఫోర్గా మనం విత్తన శుద్ధి చేసినట్టుగా దీన్ని కూడా ట్రీట్మెంట్, దీన్ని బ్లూ కాపర్ కానీ అదేవిధంగా బావిస్టిన్ కానీ ఈ రెండిట్లలో లీటర్కు 3 గ్రాములు కలిపేసి ఒక 5 నుంచి 10 నిమిషాలలో ముంచి ఆరిన తర్వాత అంటే అలాగనే పచ్చిగా పెడితే డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆరిన తర్వాత ఆ రేజ్డ్ బెడ్ మీద కనుక పెట్టుకున్నట్లయితే ఇది వితిన్ 15 నుంచి 20 రోజుల్లో మళ్ళీ దీని నుంచి జర్మినేషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం ఏదైతే గ్రో బ్యాగ్స్ మనకు 6x8 ఉన్నటువంటి గ్రో బ్యాగ్లో పాటింగ్ మిక్చర్ రెడీ చేసుకొని అంటే ఎర్రమట్టి అదేవిధంగా వర్మి కంపోస్టు ఈ రెండు కూడా 50-50% పెట్టుకొని దాంట్లో ఆ గ్రో బ్యాగ్లో ఈ మొక్కలను కనుక మనం 6 నుంచి 9 ఇంచులు ఎత్తున్నటువంటి గ్రో బ్యాగ్స్ కనుక పెట్టుకున్నప్పుడు అది కూడా మనకు వితిన్ 45 డేస్ నుంచి 60 రోజులలో మళ్ళీ మొక్క రెడీ అయ్యి కొత్త మొక్కలు మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 1 ఎకరం నుంచి లక్షల మొక్కలు కూడా రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మార్కెట్లో ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు కూడా రైతు దగ్గర పింక్ కలర్ వెరైటీ ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి పింక్ కలర్ వెరైటీ కూడా వెళ్తూ ఉంది. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ వాటి ఫ్రూట్స్ నుంచి వెళ్ళే ఆదాయం కాకుండా, ఎందుకంటే దీనికి జనరల్గా మే నుంచి వెళ్ళి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇలా ఫ్రూటింగ్ వస్తాయి. తర్వాత వచ్చినటువంటి ఈ రిమూవల్ ఆఫ్ అంటే ఈ విధంగా తీసేసినటువంటి ఎక్సెస్ గ్రోత్ ఏవైతే ఉన్నదో అలా నాణ్యమైనటువంటి తీసుకొని నర్సరీ చేసుకుంటే అటు పండ్ల నుంచి వెళ్ళి అదేవిధంగా మొక్కల పెంపకం ద్వారా 2 విధాలు కూడా రైతు డ్రాగన్ ఫ్రూట్ నుంచి వెళ్ళి ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.